దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవుని వాక్యం దగ్గర మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ స్వాగతం తెలియచేస్తూ, పరిశుద్ధ గ్రంథంలో మనం కొద్ది దినాలుగా ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనం ఇటు రీతిగా వ్రాయబడి ఉంది. ఇదిగో, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవాతి దేవుడు యాకోబు గారిని ప్రేమించి ఇస్తున్నటువంటి గొప్పనైనటువంటి వాగ్దానం ఈ 43వ అధ్యాయము. ఈ 43వ అధ్యాయంలో దేవాతి దేవుడు యాకోబు గారిని గురించి ప్రారంభిస్తూ, అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు అని ప్రారంభించి దేవాతి దేవుడు యాకోబు గారితో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు, ఆయన ఎడారిలో నదులను చేయించువానిగాను, అలాగే అరణ్యములో త్రోవ జయించువానిగాను ఆయన మాట్లాడుతూ, మొదటి వరుసలో ఆయన మాట్లాడుతూ, నేను నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా అనేటటువంటి మాట. ఈ వాగ్దానం యాకోబు గారి దగ్గర ఆగిపోకుండా, ఈ వాగ్దానం ఆయన కుమారుడైనటువంటి యోసేఫ్ గారి దగ్గర కనబడుతున్న రీతి మనం చూస్తూ ఉంటాము. ఆదికాండంలో మనం చూస్తుంటున్నప్పుడు, ఆదికాండం 49వ అధ్యాయంలో 22వ వచనములో యాకోబు గారు తన కుమారుడైనటువంటి యోసేఫ్ గారిని గురించి మాట్లాడుతూ, యోసేఫు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును అనేటటువంటి మాట మనం చూస్తుంటున్నాం. దేవునికి అతి శ్రేష్ఠులైన వారులారా, దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఒకవేళ మనం పొందుకుంటే అది మనతో ఆగిపోదు, మన తర్వాత తరాలు, మన పిల్లలకు ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైనటువంటి దినాన్న నేను చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, యాకోబు గారికి ఇచ్చినటువంటి వాగ్దానం, అదే వాగ్దానం యోసేఫ్ గారి దగ్గర నిలుస్తున్న రీతి. అయితే వాగ్దానం పొందుకోవాలంటే సులభమా? వాగ్దానం అందుకోవాలి అంటే అది ఊరకనే వస్తుందా అంటే కనుక, యోసేఫ్ గారి జీవితాన్ని మనం ఎగ్జాంపుల్గా చూస్తుంటున్నప్పుడు, వాగ్దానం యోసేఫ్ గారి జీవితంలో నెరవేరడానికి యోసేఫ్ గారికి వచ్చినటువంటి కష్టాలు, నష్టాలు, శోధనలు, వేదనలు, ఇంట సుఖం లేదు, తోబుట్టుల యొద్ద సుఖం లేదు, అట్లాగనే ఆయన ఉద్యోగం చేసినటువంటి పొతిఫరస్ ఇంట సుఖం లేదు, ఆయనున్న ప్రతి ప్రదేశంలో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు. ఎంత ఇబ్బందులు! ఆయన న్యాయానికి, నీతికి నిలబడితే పొతిఫరస్ ఇంట ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది జైలు వరకు తీసుకెళ్ళింది. అన్నల దగ్గర క్షేమం కోరి అన్నలకు ఆహారాన్ని తీసుకెళ్ళి, అన్నల యొక్క స్థితిగతులను తండ్రికి తెలియచేస్తే అన్నలచే నష్టపరచబడి, లేక అన్నల చేత గాయపరచబడి, ఒక గోతిలో పడవేయబడి, అమ్మివేయబడి, చివరకు తండ్రికి ఇష్టడైన కుమారుడిగా ఉన్నటువంటి యోసేఫు ఎంత దారుణమైన స్థితికి వచ్చేసారు అంటే గనక, ఆయన ఒక బానిసగా అమ్మివేయబడినటువంటి స్థితి మనం చూస్తుంటున్నాం. బానిస స్థితి నుంచి జైలు జీవితం నుంచి దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయనను తప్పించి, రక్షించి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడ్డం సులభమైతే కాదు, దానికి అనేకమైనటువంటి కష్టాలకు, నష్టాలకు మనం ఓర్చుకోవాలి. ఎప్పుడైతే మనం విశ్వాసంలో, భక్తిలో, దేవునిలో నిలుస్తామో అప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడతాది. యోసేపు గారిని యాకోబు గారు దీవించారు. నీవు ఫలించడి కొమ్మగా చక్కనైనటువంటి స్థితిలో ఉంటావు అన్నట్లుగా. అది ఆయన కన్నులారా యాకోబు గారు యోసేఫ్ గారి యొక్క స్థితిని చూడడం. దేవుడు యాకోబు గారిని ఆశీర్వదిస్తే
ఆ ఆశీర్వాదం మనం చాలాసార్లు మనం ఎలా చూస్తామంటే కనుక ఎంత ఉన్నత స్థితిలో మనమున్నా మన బిడ్డలు ఇంకా అత్యున్నతమైన స్థితిలో ఉండాలి అని మనం ఆశిస్తూ ఉంటాము. సో యాకోబు గారు ఒంటరిగా లాబాను ఇంటికి వెళ్ళడం, లాబాను ఇంటి దగ్గర నుండి అనేక రీతిలుగా దీవించబడి తిరిగి రావడం, ఆ మార్గం మధ్యలో దేవుని ఆశీర్వాదం కొరకు దేవునితో పెనుగులాడడం, దేవుని ఆశీర్వాదం పొందిన తర్వాత కుమారుడు దూరం అవడం, కుమారుడు దూరమైన పిదప కుమారుణ్ణి అత్యున్నత స్థితిలో ఆ తండ్రి కనుగొనడం. ఆశ్చర్యం కదా, అద్భుతం కదా. యాకోబు జీవితంలో కూడా కుమారుడు గురించి కన్నీరు మిగిలింది, కానీ చివరకు అదే కుమారుడు ఆశీర్వాదం పొంది మేలు స్థితిలో ఆయన ముందట నిలిచేసరికి యాకోబు గారు అంటున్నటువంటి మాట యోసేపు గారిని బట్టి 22వ వచనంలో ఫలించెడు కొమ్మ అంటా ఉన్నారు, ఊట వద్ద ఫలించెడు కొమ్మ అంటా ఉన్నారు, దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును అంటా ఉన్నారు. యోసేపు గారికి పుట్టినటువంటి తర్వాతి తరమైనటువంటి ఎఫ్రాయిము మనుష్య కూడా గొప్పనైన స్థితిలో దేవుడు దీవించినటువంటి పరిస్థితి. సో ఈ ఉదయకాల సమయంలో మనకు దేవుడిస్తున్నటువంటి వాక్య వాగ్దానం మన జీవితంలో మన తరంతో కాకుండా మన తర్వాతి తరం తరతరాలకు కూడా దేవుడు తరగని సంపదగా దానిని ఉంచడానికి ఇష్టపడతా ఉన్నారు. ఒకవేళ ఈరోజు మీరు పొందుకున్నటువంటి వాక్య వాగ్దానం మీతో కాకుండా మీ తదుపరి తరాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అనుకుంటున్నారా? అనుకుంటే కనుక నాతో కలిసి ప్రార్థించడానికి తలలు వచ్చండి, కళ్ళు మూసుకొనండి. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం మాతో మీరు మాట్లాడుతూ మీరిచ్చిన వాక్య వాగ్దానం మాతో మాత్రమే కాకుండా తదుపరి తరాల్లో కూడా నిలుపుతాను అంటా ఉన్నారు. మీకు వందనాలు దైవమా. అట్లాగా నిలుచుటకై మేమును మా జీవితాలలో ప్రతి శ్రమను ఓర్చి మీ పాదాల దగ్గర నిలిచి మీ నుండి దీవింపబడే ఆశీర్వదింపబడే స్థితి మాకు అనుగ్రహిస్తారని యేసు అత్యున్నత సర్వశక్తి కలిగిన పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.